హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అంటున్నాడు. ఏ నరుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తాడో ఆ నరుడు ధన్యుడు అంటూ రుచి చూచి తెలుసుకోండి. మీరు ధన్యత్వాన్ని పొందుకోవాలంటే, మీరు ధన్యులుగా ఉండాలంటే, అన్యులుగా కాకుండా మీరు ధన్యులుగా ఉండాలంటే దేవుణ్ణి రుచి చూడండి అంటున్నాడు. నిజానికి అదేమైనా బిర్యానీనా మనం రుచి చూడటానికి? ఏదో దమ్ బిర్యానీనో లేకపోతే ఏదో ఇంకేదన్నా స్పెషల్ డిష్ అయితే మనం రుచి చూస్తాం, ఎలా ఉందో చెప్తాం, తీయగా ఉందా ఉప్పుగా ఉందా చెప్తాం. మరి దేవుణ్ణి మనం ఎలా రుచి చూడగలుగుతాం? కీర్తనకాడు అంటున్నాడు, అయ్యా నేను రుచి చూశాను, మీరు కూడా రుచి చూడండి అంటున్నాడు. అంటే తేనె తీయగా ఉంటుందని మనం ఎన్ని పుస్తకాల్లో చదివినా, ఎన్ని గ్రంథాల్లో చదివినా మనకు తెలియదు. ఒక వ్యక్తి చెప్తే మనకు తెలియదు, కానీ ఎప్పుడైతే మనం నోట్లో వేసుకుంటామో అబ్బా భలే తీయగా ఉందా అనిపిస్తుంది. అట్లాగే దేవుణ్ణి కూడా మనం స్వతహాగా రుచి చూడాలంట. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రవక్తల జీవితాల్లో కానీ రాజుల జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. మరి మన జీవితాల్లో చేయలేదంటారా? ఖచ్చితంగా చేశాడు. ఎందుకంటే ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే ఎన్ని అద్భుతాలు చేసుకుంటూ వస్తే మనం ఈ స్థితిలో ఉన్నాం అనేది మనం ఒకసారి పరిశీలించాలి. మరి ఈయనేంటి రుచి చూచి తెలుసుకోండి అని అంటున్నాడంటే, కొందరు రుచి లేకుండా కూడా ప్రయాణం చేస్తున్నారని కీర్తనకాడు చెప్తూ ఉన్నాడు. కొందరు రుచి తెలియకోకుండా కూడా కొందరు ఉంటారు, వాళ్ళకి రుచితో పని లేదు, ఇదొక అలవాటు, ఆచారంగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ రుచి చూడాలి, దేవుణ్ణి రుచి చూస్తే కీర్తనగాడు అంటున్నాడు, నేను రుచి చూచానయ్యా. ఎందుకంటే నా దేవుడు గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాడు. నా జీవితాల్లో ఎన్నో అద్భుతాలు చేశాడు కాబట్టి నేను ఆయన రుచి చూచాను అంటున్నాడు. అంటే అద్భుతాలు చేస్తేనే మనం రుచి చూసినట్ట, ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తేనే మనం రుచి చూసినట్ట. అంటే ఏది ఏమైనప్పటికీ దేవుడు మనస్సును ఉద్దేశాన్ని మనం రుచి చూస్తే మనం ఏ ప్రయాణంలో వెళ్తున్నా అది మేలా, దేవునికి స్తోత్రం. ఒకవేళ కీడా, అది కూడా దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఒకవేళ కీడును కూడా మేలుగా మార్చగలిగిన వాడు ఆయనకి స్తోత్రాలు చెప్తే. ఇప్పుడు ఆ పాట వైరల్ అవుతుంది కదా యూట్యూబ్లో. ఏం పాట అది? నువ్వు పాడావు కదరా, ఏమైనా చేయగలవు అంటే పాట. ఆ పాటలో ఒక చరణం ఉంటుంది కదా, అపవాది చేసే కీడులను కూడా మేలుగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు, మనం ఆరాధించే దేవుడు. ఎప్పుడు తెలుస్తుంది మనకి ఇది? ఎప్పుడు తెలుస్తుంది అంటే ఆయనను మనం రుచి చూసినప్పుడు తెలుస్తుంది. ఆయన మనసును, ఉద్దేశాన్ని మనం కనుగొన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది. అమ్మో, అపకారంగా భావించేవారిగా కాక, ఉపకారంగా భావించేవారిగా కాక, ఏది ఏమైనప్పటికీ అపకారాన్ని కూడా ఉపకారంగా మార్చగలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నాం. అట్టి విశ్వాసంతో మనం ముందు కొనసాగాలి. ఒక మాటను చదువుకుని వెళదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము, 27, 28, 29 3 వచనాలు ఒకసారి చదువుకుందాం మనం. మత్తయి సువార్త 9వ అధ్యాయము. యేసు అక్కడి నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణింపమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. హల్లెలూయా. ఇక్కడ
యేసుక్రీస్తు ఎరగని ఇద్దరు గుడ్డివాళ్ళు ఆయన రుచి చూశారు. నిజానికి గుడ్డివారికి ఎట్లా తెలుస్తుందండి యేసుక్రీస్తు ఈయన దైవ కుమారుడని? ఎట్లా తెలుస్తుంది ఈయనకి? ఇప్పుడు మనం ఎవరి గురించి అన్నా తెలుసుకోవాలంటే మన కళ్ళతో చూస్తే మనం తెలుసుకుంటాం, అవునా? చూడకోకుండా కళ్ళు మూసుకుని అతను ఎవరో మనం కనిపెట్టలేంగా. నిజానికి వీళ్ళు వినుంటారు, యేసుక్రీస్తు ప్రభు అంటయ్య మరి ప్రాంతంలో తిరుగుతూ ఉన్నాడు, చాలామందికి చాలా ఉపకారాలు చేశారు అనగానే వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో మాకున్న అంధత్వాన్ని మేము విడిపించుకోవాలి అనేసి ఆలోచన కలిగి యేసుక్రీస్తుని దావీదు కుమారుడా అని కేకలు వేశారు. ఈయన ఫస్ట్ అడిగింది రాగానే ఓం భీం బిష్ అనలా. ఓం భీం బిష్ కళుదేరో బాబు అనలా. బాబు అసలు నీ కళ్ళు తెరవగలనని నీ కళ్ళు తెరవగలను నువ్వు నమ్ముచున్నావా అని అడిగాడు. నీ కళ్ళు రెండు నేను తెరవగలనని నువ్వు నమ్ముచున్నావా అని అడిగాడు. అవును ప్రభువా అన్నాడు. అవును ప్రభువా. ఎప్పుడైతే దేవుని యందు మనం దేవుని యందు విశ్వాసము నమ్మకం కలిగి మనం ఉంటామో నిజానికి ఆ మాట అడగడానికి కారణం ఏంటంటే వీడికి విశ్వాసం లేకపోతే ఈయనేం చేయలేడు. ఇప్పుడు వాడు యేసుక్రీస్తుని రుచి చూడాలంటే వాడికి విశ్వాసం కావాలి, శ్రమల్లో విశ్వాసం కావాలి, కష్టాల్లో విశ్వాసం కావాలి, బాధల్లో విశ్వాసం కావాలి, రోగాలు ఉన్నప్పుడు విశ్వాసం కావాలి దేవుని యందు. ఆ విశ్వాసం అనేది మనకు లేకపోతే ఆయన కూడా మనం ఏం చేయలేడు. కన్ఫర్మేషన్ చేస్తున్నాడు, అరే బాబు నేను నిన్ను స్వస్థపరచగలనని నువ్వు నమ్ముచున్నావంటే అవును ప్రభు అంటాడు ఫస్ట్. ఆ మాట ఆ సమాధానం అవతల వ్యక్తి నుంచి రాకపోతే నిజానికి ఆ రోజు ఆ గుడ్డి వాళ్ళిద్దరూ కూడా యేసుక్రీస్తుని రుచి చూసేవాళ్ళే కాదు. మనం మన జీవితాల్లో అల్ప విశ్వాసముతో ఉన్నట్లయితే మనం రక్షించబడ్డాం, దేవుని సన్నిధిలో కొనసాగుతున్నాం, ఎన్నో వాక్యాలు వింటున్నాం, క్రమం తప్పకుండా ఆరాధనలో పాల్గొంటున్నాం, పాటల ద్వారా ఆయన్ని కీర్తిస్తున్నాం. మన విశ్వాసములో మనకున్న సమస్యల్లో, మనకున్న బాధలను బట్టి, మనకున్న రుగ్మతలను బట్టి కానీ మనం ఆయన యందు విశ్వాసం లేకపోతే కన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఆయన స్వస్థపరచగలడు. ఏంటి ప్రభువా నిన్ను స్తుతిస్తున్నాను, నేను ఆరాధిస్తున్నాను, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నాకు ఎందుకు జ్వరం వచ్చింది, నాకు ఎందుకు రోగం వచ్చింది అని మనం ఆయనని నిందిస్తే ఏం చేయలేడు కానీ నువ్వు రోగం డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిందే. ఖచ్చితంగా నువ్వు స్వస్థపరుస్తావు అనే విశ్వాసము, ఒక నమ్మకం ఉంటే ఖచ్చితంగా ముడతాడు. మళ్ళీ ఇంకొకసారి అదే అధ్యాయానికి మళ్ళీ వెళ్దాం. 34వ అధ్యాయము కీర్తనల గ్రంథము మొట్టమొదటి దాకా చదివింది 8వ యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనకారుడు దావీదు గారు చెప్తున్న మాటలు ఇవి. అయ్యా నేను రుచి చూచాను, మీరు కూడా రుచి చూడండి. ఇద్దరు గుడ్డి వాళ్ళు రుచి చూశారు, యేసుక్రీస్తు స్వస్థపరచాడని తెలుసుకున్నారు, ఆయన మీద ఆశ్రయించారు, వేడుకున్నారు, వాళ్ళకున్న బలహీనత నుంచి వాళ్ళు విడిపించగలిగారు ఇద్దరు గుడ్డివాళ్ళు. ఇక్కడ అంటున్నాడు దావీదు గారు, అయ్యా నేను కూడా రుచి చూశానయ్యా, నాకున్న పరిస్థితి నుంచి నేను విప్లవాత్మకంగా లేవనెత్తగలిగాను, దేవుడును ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. గొర్రెలు కాసుకునే ఒక బలహీనుడైన నన్ను ఒక బలమైన వ్యక్తిగా నన్ను నిలబెట్టాడు కాబట్టి నేను కూడా రుచి చూశాను. మరి మీ పరిస్థితి ఏంటి అంటున్నాడు ఆయన. మీ పరిస్థితి ఏంటి అంటే దేవుణ్ణి రుచి చూస్తే ఉండాలంట మనకున్న సమస్యగానే ఉండదంటది, పరిష్కరించబడద్ది. మనకున్న బలహీనతగానే ఉండదు. ఒకవేళ బలహీనత వచ్చినా కూడా బలమైన వ్యక్తులుగా మనల్ని తీర్చిదిద్దుతాడు దేవుడు. అదే అంటున్నాడు ఇక్కడ. నిజానికి దావీదు జీవితంలో సమస్యలు రాలేదండి, ఎన్ని సమస్యలు వచ్చినాయి, అయినా నేను రుచి చూశాను అంటున్నాడు ఆయన. 17 సంవత్సరాలు సౌలు చేత తరం పడ్డాడు ఆయన, 1-2 సంవత్సరాలు కాదు. నేను చంపుతానని ఆయన ఈటిపేట తిరుగుతూ ఉంటే ఈయన నా దేవుడు ఉన్నాడు. అదేమిటా ప్రభువా,
ఆయనేమో సమూయేలు గారు వచ్చాము, నువ్వు రాజు అని అభిషేకిస్తాడు. ఈయన వచ్చేసాము, ఈటి పట్టుకుని తనుముతున్నాడు నన్ను. నాకు రాజు వద్దు, నాకేమొద్దా బాబు, నేను వెళ్ళిపోయి నా మందని నేను మేపుకుంటా, బతుకుంటే బలుసాగు. పోయి ఇప్పుడు రాజుకు పోటీ పడి ఎందుకు నా ప్రాణాలను పోగొట్టుకోవాలి అనవసరంగా రాజుగారి చేతిలో అని దావీదు ఎప్పుడు అనుకోలే. కష్టాల్లో కూడా దేవుణ్ణి స్తుతించాడు కాబట్టే సౌలు చేతులను తప్పించగలిగాడు. రాజుగా సింహాసనం ఎక్కాడు. నేను అదే అంట, మనం మేలు జరిగినప్పుడు దేవుణ్ణి స్తుతించేవారిగా, ఏదన్నా మనం అనుకున్న జరగలేదనుకోండి, మనం ఏదైనా అనుకున్నప్పుడు జరగలేదనుకోండి, జరగలేదు కాబట్టి ఇంకేం కొన్ని సాక్ష్యాలు చెప్పం మనం దేవుని సన్నిధిలో. అయ్యా నువ్వు రుచి చూసినట్లయితే నీకు కీడున్నది కూడా సాక్ష్యం చెప్పాలి. నీకు జరిగింది చెప్తున్నావు కదా, జరగంది కూడా చెప్పాలి. ఇది జరగబోవటం వల్ల జరిగే మేలేంటో ఇప్పుడు తెలీదు, తర్వాత తెలుస్తుంది అంటున్నాడు ఆయన. ఇప్పుడు మన పిల్లల్ని మనం కొన్ని కట్టడి చేస్తాం. వాళ్ళు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఇప్పటికీ నా పిల్లలకి నేను వాళ్ళు ఏ డ్రెస్ వేసుకోవాలో నేనే సెలెక్ట్ చేస్తాను. వాళ్ళు ఇష్టం వచ్చిన డ్రెస్సులు నేను వేయను. ఎందుకంటే ఎవరి వయసులో ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొన్ని లోకాన్ని చూస్తున్నప్పుడు కొన్ని రకాల డ్రెస్సులు వేసుకోవాలని ఆలోచన ఉంటుంది, వాళ్ళకి కొన్ని రకాల హెయిర్ స్టైల్ చేసుకోవాలని ఆలోచన ఉంటుంది. నాకు నచ్చినట్టే ఉండాలిరా అంట. ఎందుకంటే నేను మిమ్మల్ని పోషిస్తున్నా కాబట్టి మీరు నాకు నచ్చినట్టే ఉండాలి. మీరు ఎవరితో మాట్లాడాలి, మీరు ఏ డ్రెస్ వేసుకోవాలి, మీ హెయిర్ స్టైల్ ఏంటి, నాకు నచ్చినట్టే ఉండాలంట నేను. అది నాకు ఇష్టం. అది వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది. అది వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. మా నాన్న ఏంటి మా సంతోషాలని, మా ఆనందాలని కట్టడి చేస్తున్నాడు. ఈ తలకాయ నొప్పి ఎప్పుడు వద్దురా బాబు అనుకున్నట్టుగా ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా. అది ఇప్పుడు తెలియదు వాళ్ళకి. ఎప్పుడు తెలుస్తుందంటే రేపొద్దున ఆత్మీయంగా వాళ్ళు బలపడినప్పుడు, వాళ్ళు ఒక ఇంటి వారైనప్పుడు, వాళ్ళకి పిల్లలు పుట్టినప్పుడు తెలుస్తుంది, ఓహో ఇలా ఉండకూడదు. మనం క్రైస్తవులుగా, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలుగా, దేవుని ఆరాధించే బిడ్డలుగా, దేవుని ఆశ్రయించిన బిడ్డలుగా ఇలా ఉండకూడదని ఎప్పుడు తెలుస్తుందంటే, నేను అదే అంటున్నా. దేవుడు అంటున్నాడు, అయ్యా నువ్వు నిజంగా నీ తండ్రి గురించి నీకు తెలిస్తే, ఇన్ని చేసిన నీ తండ్రి ఫీజులు కడుతున్నాడు, తిరగడానికి బండి ఇస్తున్నాడు, ఉండటానికి అన్నీ ఇస్తున్నాడు, ఎందుకు ఇది కట్టడి చేస్తున్నాడు? ఇది నాకు ప్రయోజనకరమేమో, నేను ఇలా ఉండటమే మంచిదేమో అనే ఉద్దేశం, తండ్రి ఉద్దేశం పిల్లలకు తెలిసిందనుకోండి, తండ్రిని వాడు చూసినట్టే. తండ్రి ఉద్దేశాన్ని బిడ్డలు ఎరిగినట్టే. అట్లా కాకుండా నా ఇష్టం వచ్చినట్టు నేనుంటే ఎంకరేజ్ చేస్తున్నావు అనుకోండి, నిజంగా వాళ్ళు త్రోవ తప్పడానికి ఛాన్స్ ఉంటుంది. తండ్రి ఉద్దేశం అది కాదు. నిజానికి దావీదు ఒక ప్రార్థన చేసి ఉంటాడు మందను మేపుతున్నప్పుడు, అయ్యా నాకు గొర్రెల మంద ఇచ్చావు, ఒక 100 గొర్రెలు ఇచ్చాడు అనుకోండి, దీన్ని 1000 గొర్రెలు ఎలా చేయాలి అని ప్రార్థన చేసి ఉంటాడు. ఖచ్చితంగా చేసి ఉంటాడు. ఎందుకంటే తను చేస్తున్న పనిలో తన అభివృద్ధి పొందడం తనకిష్టం కాదంటారా? అలాగే తన తల్లిదండ్రులు, అయ్యా మరి అన్నల యొక్క ప్రేమను నేను కోల్పోయాను, తండ్రి ఆదరణ నేను కోల్పోయాను, నేను ఒంటరిగా ఉంటున్నాను, నువ్వు నాకు ఏదైనా చేయగలిగితే మేలు, నువ్వు చేయాల్సిన మేలు ఏంటంటే నాకు ఏదైనా నువ్వు మేలు చేయగలిగితే, ఎందుకంటే నేను రోజుకి 7 సార్లు స్తుతిస్తున్నా, 3 సార్లు ప్రార్థన చేస్తున్నా, ఏదైనా చేయాలి అంటే నువ్వు నాకు నా తల్లిదండ్రులు, నా యొక్క తండ్రి ఆదరణ, నా అన్నదమ్ముల ప్రేమ నాకు కావాలయ్యా, నాకు ఇచ్చిన మందని అభివృద్ధి పరిచయా అని ఉంటాడు. నిజంగా జీవితంలో జరిగిందంటారా? ఇది జరగలేదు కాబట్టి ఎందుకులే 2 రోజులు ఇన్నిసార్లు స్తుతించడం, ఇన్నిసార్లు ప్రార్థించడం అవసరమా అని దావీదు ఎప్పుడు కూడా దేవుని యందు నిర్లక్ష్యంగా ఉండనివాడు కాదు. ఆయన తనకున్న పరిస్థితులని, దేవుని మీద ఉన్న ప్రేమని ఎప్పుడు పోల్చి చూసుకోవాలా. దేవుడే అంతే. దేవుడే. ఈరోజు నేను కలిగి ఉన్న పరిస్థితులు కష్టంగా ఉండొచ్చు, నన్ను ఆదరించేవాళ్ళు లేకపోవచ్చు, నన్ను ప్రేమించేవారు లేకపోవచ్చు, కానీ దేవుడే. ఆయన 7 సార్లు స్తుతించగా మానం,
3 సార్లు ప్రార్థించగా మానం అని ఒక బలమైన ఉద్దేశం కలిగి ఉన్నాడు. కాబట్టే నేను అంటాను, ఇతను అడిగింది ఒకటైతే దేవుడు ఇంకోటి ఇచ్చాడు. ఇతను అడిగి ఉంటాడంటారా నిజంగానే, అయ్యా నేను రాజును అవుతానయ్యా, ఇజ్రాయెల్ ప్రజలకి నేను రాజును అవుతానయ్యా, ఆయన అడిగితే ఇచ్చాడు. ఆయన అడిగితే ఇచ్చింది కాదు, అది అడిగితే పొందుకున్న పోస్ట్ అంతకన్నా కాదు. అది దేవుని కృపచేత వచ్చింది. తన కలిగి ఉన్న నమ్మకత్వాన్ని బట్టి, దేవుని పట్ల కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, దేవుని కలిగి ఉన్న భయభక్తులను బట్టి పొందుకున్నది అది. కొన్నిసార్లు మన కష్టం అనిపించింది కూడా, కష్టాలు వెనక కూడా దేవుడు ఆశీర్వాదాలు దాస్తాడంట. మనకి ఇబ్బందులుగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, శ్రమంగా ఉండొచ్చు, శ్రమలు గుండా వెళ్ళవచ్చు. అయినప్పటికీ దేవుని యందు ఈ శ్రమ, ఈ కష్టం నాకు ఖచ్చితంగా దేవుడి ద్వారానే వచ్చింది. ఎందుకు మొన్న నేనే చెప్పట్లా, మన ఇల్లు కొన్నప్పుడు సంతోషం, అది ఫెయిల్ అవగానే అంత సంతోషం లేదు. నిజంగా మనం దేవుని రుచి చూస్తే ఇప్పుడు ఇంకా ఆనందపడాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఏమో ఆ ఇల్లు కొంటే ఇరుక్కునేవాళ్ళమేమో, అది దేవుని చిత్తానుసారం కాదేమో, మన ప్రారంభంలోనే తెలుసుకుని బయటకు వచ్చేసాం. ఒకవేళ లోపలికి వెళ్ళి కొద్దిగా పెద్ద అమౌంట్ అడ్వాన్స్ ఇచ్చేస్తే ఏమైపోయేవాళ్ళం, ఎంత ఇబ్బందులు పడిపోయేవాళ్ళం. దేవా నీ స్తోత్రం అయ్యా, మంచి మేలు చేసావు, గొప్ప మేలు చేసావు. దేవుణ్ణి రుచి చూసేవాడి జీవితాల్లో ఇలా ఎదుర్కొంటాడంట. కష్టాల్లో కూడా దేవుడు ఉపకారాలు, అంటే నష్టాల్లో కూడా దేవుడు చేసిన మేలులు మనం వెతుక్కోవాలంట. ఎప్పుడైతే నష్టాల్లో కూడా దేవుడు చేసిన మేలు, అంటే కొద్దిగా నష్టపోయి ఉండొచ్చు, అయ్యా నువ్వు నిజంగా ఈ మేలు చేయకపోతే ఇంకా ఎక్కువ నష్టపోయేవాడేమో, ఆ నష్టాన్ని నుంచి నేను కోలుకోవడానికి చాలా టైం పట్టేది, కానీ ఈ కొద్ది నష్టంలో నువ్వు నన్ను బయటేసావు, నా కళ్ళు తెరిపించావు, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా అని ఈ కొద్ది నష్టంలో కూడా ఆయనకు నమ్మకంగా మనం ఉంటే, ఆయన అంటాడు, మనం ఊహించింది, అసలు మన జీవితాల్లో ఆశించింది, మనం వెన్నటన్నట్టు ఎదురు చూడని దాన్ని మన దేవుడు మన కోసం సిద్ధపరుస్తాడు. దావీదు సిద్ధపరచలేదండి. నేను రాజు అవుతా అనుకుంటే రాజయ్యేవాడు కాదు, అక్కడే ఉండేవాడు. ఆయన ఉండేవాడేమో, ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు నేను ఒకసారి అనుకుంటా ఉంటా, యోసేపు జీవితంలో కూడా వీళ్ళ అన్నలు అతను బయటకు తొయ్యిపోతే, గొంతులో పడేసి ఇస్మాయిలీలకి అమ్మకపోతే ఈయన ఎలా ప్రధానమంత్రి అవుతాడు ఐగుప్తు దేశానికి? అయ్యేవాడు అంటారా? దేవుని రుచి చూశాడు కాబట్టి అతను కష్టాల్లో, శ్రమల్లో, బాధల్లో కూడా దేవుడిని విడిచిపెట్టలే. అతను ఏటా ఊరుగా మా నాన్న ఆత్మీయుడు, నేను ఆత్మీయుడిని, ప్రార్థనాపరుడిని, నీకింత నమ్మకంగా ఉండి నీకింత భయభక్తులు కలిగి నేను జీవిస్తే నాన్న చేసింది ఏంటి? గొంతలో పడే చంపుతావా, పోయి బానిసం చేస్తావా అని దేవుని మీద తిరుగుబాటు చేస్తే అతని జీవితం బానిసత్వంగానే ఉండేది. అందుకనే మనం ఈ కీర్తనగాడు అంటున్నాడు, ఎందుకని అయ్యా మీరు రుచి చూడండి అయ్యా అంటున్నాడు దేవుణ్ణి. సంతోషం కలిగినప్పుడు సంకలు కొట్టుకునేవారుగా కాక, దుఃఖం వచ్చినప్పుడు ఏడ్చేవారుగా కాక, నష్టం కలిగినప్పుడు ఏడ్చేవారుగా కాక, లాభం వచ్చినప్పుడు సంతోషించేవారుగా కాక, అన్ని వేళలా ఈరోజు లాభం వచ్చిందా దేవునికి స్తోత్రం, లాస్ వచ్చిందా, నష్టం కలిగిందా, నిందలు వచ్చినాయా, అవమానాలు వచ్చినాయా, దేవునికి స్తోత్రం. ఆ నింద వెనక ఏదో ఘనతను దాచిపెట్టాడేమో నా దేవుడు. ఈరోజు నేను కలిగి ఉన్న నింద వెనక ఒక ఘనతను దాచిపెట్టి ఉంటాడు నా దేవుడు. ఈరోజు కలిగి ఉన్న సమస్య వెనక ఒక ఆశీర్వాదాన్ని నా కోసం దాచిపెట్టాడేమో అనే నిరీక్షణ, విశ్వాసము, దేవుణ్ణి మనం ఎరిగితే, రుచి చూసింటే మనకు అలాంటి ఆలోచనలు వస్తాయి. నేను అదే అంటే పిల్లల్ని, తండ్రి ఉద్దేశాన్ని తెలుసుకుంటే, తండ్రి ఉద్దేశాన్ని పిల్లలకు తెలుసుకుని ఉంటే, రుచి చూసి ఉంటే, ఇన్ని చేసిన నా తండ్రి, నా చదువు విషయంలో, నా కాలేజీల విషయంలో, నా ఆరోగ్యం పట్ల, నా తిండి పట్ల ఇంత శ్రద్ధ తీసుకున్న నా తండ్రి ఎందుకు నన్ను ఇలా కట్టడి చేస్తాడు అనే ఆలోచన వాళ్ళలో గ్రహింపు వాళ్ళకు వస్తే, తండ్రిని ఎప్పుడు వాడు దేశించరు. వాళ్ళు ఏం చేసినా నా తండ్రి నా కోసమేలే, నా తండ్రి నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడం కోసమేలే,
నా తల్లి నన్ను ఒక ఉన్నతమైన స్థానం నిలబెట్టడం కోసమేలే ఇలా చేస్తారనే ఆలోచన కలుగుద్ది వాళ్ళకి. అందుకే అయ్యా మీరు రుచి చూడండి, మీ తల్లిదండ్రుల యొక్క మనస్సును తెలుసుకోండి, దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోండి, దేవుని మనస్సును తెలుసుకోండి, దేవుని మనస్సును తెలుసుకోండి అంటున్నాడు. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 21 వచ్చిన ఉంటుంది కదా. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనంలో, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు, నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును, నేనును వానిని ప్రేమించి వానికి నన్ను కనబరుచుకొందును. హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుణ్ణి అంగీకరిస్తామో అన్ని సమయాల్లో ఆ సమయం లేదు, ఈ సమయం లేదు, అన్ని సమయాల్లో దేవుణ్ణి ఎప్పుడైతే అంగీకరిస్తామో, ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామో, తండ్రి చేత మనం ప్రేమించబడేవారిగా ఉంటామంట. అందుకే ఆయన అంటాడు, ఎవడైనా సరే నా దగ్గరికి రావాలంటే నా కుమారుడు ద్వారానే రావాలయ్యా అంటాడు ఆయన. మీరు డైరెక్ట్గా రావడానికి లేదు, కానీ నా కుమారుడు ద్వారానే మీరు నా దగ్గరికి రావాలంటాడు ఆయన. ఎప్పుడైతే మనం కుమారుడిని ప్రేమిస్తామో తండ్రి చేత మనం ప్రేమించబడతామంట. ఎవరైతే తండ్రి చేత, వీళ్ళిద్దరు అనుబంధం చూడండి, అసలు ఇద్దరు తల్లిదండ్రులు, వీళ్ళిద్దరు ఫాదర్ అండ్ సన్ అనుబంధం. ముందు నువ్వు నన్ను ప్రేమించండి, నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తాడు, నా తండ్రి ప్రేమించిన వాడిని నేను ప్రేమిస్తా, మళ్ళీ రిటర్న్. ఇది అక్కడక్కడ తిరుగుతూ ఉంది. మనం ఎవరు రుచి చూడాలి, దేవుణ్ణి రుచి. కింద మాట ఉంటుంది కదా, 8-9 వచనం, యెహోవా భక్తులారా, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన అన్నాడు యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచండి అంటే ఆయన అర్థం ఏంటి అంటే, భక్తుల్లో కూడా భయభక్తులు లేవని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా ఆయన. మీరు భక్తిని కనపరుస్తున్నారు, కానీ భక్తిలో భయభక్తులు లేని భక్తులు కూడా ఉన్నారు, భయభక్తులు లేని భక్తి పరులు కూడా ఉన్నారు అన్నారు. భక్తి, భయము, ఈ రెండు చాలా ప్రధానమైనది క్రైస్తవుడికి. దేవుని బిడ్డలుగా మనం కొనసాగుతున్న మనకి భయభక్తులు అనేది చాలా ప్రధానమైనది. భయము అనేది మనని పాపం నుంచి వేరు చేస్తే, భక్తి అనేది దేవునికి దగ్గర చేస్తుంది. మనం పాపము నుంచి వేరు కాకుండా దేవునికి దగ్గర కాలేము అని చెప్పడానికి ఈ భయభక్తుల పదాన్ని వాడాడు కీర్తనకారుడు. మనం ఏదైనా పని చేయాలంటే, దేవునికి విరుద్ధంగా ఒక పని చేయాలంటే, దేవుని దుఃఖపెట్టే ఒక పని మనం చేయాలంటే ముందు మనకు కావాల్సింది భయం. అవును, ఈ పని నేను చేస్తే దేవుడు నన్ను విసర్జిస్తాడేమో, ఈ మాటలు నేను మాట్లాడితే దేవుడు ఆలకించి నన్ను బట్టి దుఃఖపడతాడేమో అనే భయం మనలో కలిగిందనుకోండి మనం భక్తిపరుడుగా ఉంటాం. ఆ భక్తి దేవునికి దగ్గరగా చేస్తుంది. ఈ భయమే లేకపోతే మనం ఎంత భక్తి కనపరిచినా అందుకే అన్నాడు భయభక్తులు కలిగి జీవించండి అయ్యా అంటున్నాడు. భయభక్తులు కలిగి జీవించండి అయ్యా అంటాడు. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరింతురు. మూర్ఖులు ఏం చేస్తారంట? జ్ఞానమును ఉపదేశమును తిరస్కరింతురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం. భయభక్తులకి బైబిల్ గ్రంథంలో చాలా పెద్దపేట ఉంటుంది. మన భక్తి జీవితంలో మనం స్థిరత్వాన్ని పొందుకోవాలన్నా, దేవునికి అంగీకారమైన భక్తిని మనం కొనసాగించాలన్నా, మనం చేసే ప్రార్థన ఆయనకి అంగీకారంగా ఉండాలన్నా, లేకపోతే ఆయనను మనం రుచి చూడాలన్నా భయభక్తులు కలిగి ఉండాలి. భయభక్తులు కలిగి ఉంటే పాపాన్ని విసర్జించేవారిగా, ఏదైతే దేవుడికి
దేవుడికి అసహ్యమో, ఏదైతే దేవునికి ఇబ్బందికరమైనదో, ఏదైతే దేవునికి వ్యతిరేకమైనదో దానిని మనం విసర్జిస్తే, దాని యందు మనం భయం కలిగి ఉంటే, నిజానికి పొతీఫర్ ఇంట్లో యోసేపు పారిపోయాడు. ఎందుకు పారిపోయాడు అతను? నిజానికి పాపం చేస్తే అతనికి ఓ 10,000 జీతం వచ్చేది, ఒక 25,000కి వెళ్ళిపోవచ్చు అతను. ఆ రోజు ఒక 25,000 జీతానికి వెళ్ళిపోవచ్చు అతను దానివల్ల. కానీ అతను ఇప్పుడు తాత్కాలికమైన జీతాన్ని గురించి ఆలోచించాల, అల్పకాల పాప భోగాలకి అతను లోబడలా. అతను దేవునికి భయపడ్డాడు కాబట్టే పాపానికి భయపడ్డాడు. అక్కడ పాపానికి భయపడ్డగల కారణం ఏంటంటే దేవునికి దగ్గరగా జీవిస్తున్నాడు కాబట్టి. ఇక్కడ భయపడ్డాడు కాబట్టి దేవునికి దగ్గరయ్యాడు. దేవునికి దగ్గరయ్యాడు కాబట్టి, దేవుని రుచి చూశాడు కాబట్టి దేవునికి దగ్గరయ్యాడు. పాపానికి భయపడ్డాడు. ఆ రుచి చూడకపోతే, దేవుని యందు విశ్వాసం అనేది అతని జీవితంలో లేకపోతే పరిస్థితులు మనం వెళ్తా ఉండగా రకరకాల పరిస్థితులు మనకు తగులుతాయి. కొన్ని మనకి లాభంగా కూడా జరుగుతాయి. ఈ పని చేస్తే మనకు కొద్ది లాభం రావచ్చు, ఈ మాట మాట్లాడటం వల్ల కొద్దిగా లాభం జరగవచ్చు, ఈ ప్రయత్నం వల్ల కొద్దిగా లాభం జరగవచ్చు. దీనివల్ల మన భక్తి జీవితంలో మనం పతనం అయిపోతున్నామని తెలిస్తే, ఇహలోక సంబంధమైన లాభాలను చూసుకుని మన భక్తిలో మనం దిగజారిపోతే, మనం పతనమైన స్థితిలోకి దిగజారితే మనం దేవుణ్ణి రుచి చూసిన వారం కాదయ్యా. నిజంగా దేవుడు నువ్వు రుచి చూసిన వాడైతే, ఈరోజు కలుగుతున్న లాభాన్ని నువ్వు చూసినట్లయితే, ఒకవేళ ఈరోజు కలిగే లాభాన్ని చూసి నువ్వు వ్యసనపడుతున్నట్లయితే, దేవుడు అంటున్నాడు, అయ్యా ముందున్న ఆశీర్వాదాలు కోల్పోతావు. నువ్వు ఈరోజు పరిస్థితి చూస్తున్నావు, నీకోసం సిద్ధపరిచిన ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు. దాన్ని నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఈరోజు నువ్వు పాపాన్ని విసర్జించేవాడిగా ఉండాలి, పాపానికి భయపడేవాడిగా ఉండాలి. నీ భక్తి నన్ను దగ్గర చేస్తే, నువ్వు కలిగి ఉన్న పాపం నిన్ను దూరం చేయలేకపోతే, నీ భయభక్తులు లేని భక్తే. ఈ భక్తి నిన్ను ఆశీర్వాదాలకి, ముందున్న రోజుల్లో ఆశీర్వాదాలు దూరం చేస్తాడు. ముందున్న రోజుల్లో ఆశీర్వాదాలకు దూరం చేస్తాడు. కింద వచ్చిన 3వ వచనం, 9, 10వ వచనంలో ఇంకోటి ఉంది కదా, సింహపు పిల్లలు 34 కీర్తన 34వ అధ్యాయం. సింహపు పిల్లలు లేమి కలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మనం అనుకుంటూ ఉంటాం కొద్ది సందర్భాల్లో, అయ్యయ్యో ఏంటి శ్రమలు, ఏమిటి కష్టాలు, ఏమిటి బాధలు అని. కానీ అంటున్నాడు ఆయన, నీ కష్టాల్లో కూడా ఏ మేలు నీకు కొదువు లేకుండా నేను చేస్తానంటున్నాడు. ఎప్పుడంట? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. ఆయన యందు భయభక్తులు కలిగిన వాడు ఆయన రుచి చూసినప్పుడు. ఆయనను రుచి చూడాలి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు శ్రమలలో కూడా, కష్టాల్లో కూడా, బాధలలో కూడా నీకు చెయ్యవలసిన మేలు చేయక విడవను. ఎవరిని విడిచిపెట్టాడండి? నిజంగానికి దావీదు జీవితంలో దేవుడు విడిచిపెట్టాడా? 13 సంవత్సరాలు రాజు తలుచుకుని ఒక వ్యక్తిని 17 సంవత్సరాల బాలుని సంహరించలేకపోయాడంటే దానికి కారణం దేవుడు కాదంటారా? అదే అంటున్నాడు ఇక్కడ, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును. అడవికి రాజు సింహం తన పిల్లలకు దాన్ని పెట్టాలనుకుంటే దేన్నైనా కొట్టి తెచ్చి పెట్టగలదాం. రాజు దావీదును చంపాలంటే 5 నిమిషాల మ్యాటరు. కానీ ఇవన్నా ఆకలితో అల్లాడతాయి, కానీ నన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు అంటున్నాడు. నిజానికి సౌలు చేతులు ఆ రోజే అవి చనిపోవాలి. కానీ దేవుణ్ణి ఆశ్రయించిన దావీదు జీవితంలో అతను నెత్తి మీద ఉన్న వెంట్రుక కూడా ఓళ్ళ. ఒక మాటలో చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే, రాజు తలుసుకుంటే దావీదుని ఏమైనా చేయొచ్చు.
1 సంవత్సరం కాదండి, 2 సంవత్సరాలు కాదు, 13 సంవత్సరాలు పరిగెత్తాడండి, తరిమాడండి అతన్ని. ఈ 13 సంవత్సరాలు దేవుడు ఎట్లా కాపుదల వేశాడంటే, ఏ మేలు కొదువై ఉండదయ్యా, శ్రమల్లో నీకు మేలు చేస్తా, కష్టాల్లో నీకు మేలు చేస్తా, కానీ నువ్వు చేయాల్సింది ఏంటంటే నా యందు భయభక్తులు కలిగి జీవించు, నన్ను రుచి చూడు. అందుకనే మాట అంటాడు కదా, మార్క్స్ వార్త 11:14 అంటాడు కదా, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మాలంట. మనం ఏ విశ్వాసం అయితే కలిగి ఉంటామో దేవుని బిడ్డలుగా, దేవుణ్ణి వెంబడిస్తున్న బిడ్డలుగా, మన నోట ఎప్పుడు ఆశీర్వాద వచనాలే రావాలి, ఆశీర్వాద వచనాలే రావాలి, శాప వచనాలు రాకూడదు. మనం ఏదైతే దేవుణ్ణి విశ్వాసంతో అడుగుతామో నిజానికి దావీదు అడిగే ఉంటాడు, అడగకపోతే జరగదు. ఆ రోజు భయపడిపోయి దావీదు ప్రార్థన మానేశాడు అనుకో, చరిత్రలో దావీదు ఉండేవాడు కాదు. సౌలు తరుగుతున్నాడు నన్ను, ఇక ఆయన చంపాలంటే చంపేస్తాడయ్యా, ఆయనకి సైన్యం ఉంది, మంది ఉంది, మార్బలం ఉంది, మంచి హోదాలో ఉన్నాడు, దేశానికి రాజుగా ఉన్నాడు, నేను ఆఫ్టర్ ఆల్ ఒక 17-18 సంవత్సరాలు బాలుణ్ణి, ఆయన చంపాలనుకుంటే నన్ను కాపాడేవాడు ఎవడనైనా అని ఆయనకున్న విశ్వాసాన్ని పక్కన పెట్టి, ఊరుగా బాబు ఇప్పుడు ఆడు తరుగుతూ ఉంటే ఇప్పుడు దేవుడా అంటే ఇప్పుడు ఆడు ఆగుతాడేంటి అని చెప్పేసి ఈయన ప్రార్థన విడిచిపెట్టి ఆయన నుంచి తప్పించుకోవాలని మాత్రం ప్రయత్నం చేస్తే ఆ రోజు దావీదు సంహరించబడేవాడు. ఇతని యొక్క గురి ఏంటి అంటే, ఇతను దేవుణ్ణి రుచి చూచిన వాడిగా ఉన్నాడు. శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో దేవుణ్ణి రుచి చూచిన వాడిగా ఉన్నాడు. దేవుడు నాకు వాగ్దానం చేశాడు, వాగ్దానం చేసిన వాడిని నమ్మదగిన వాడు, అంతే మనం విశ్వసించాల్సింది అంతే అని విశ్వసించాడు. కాబట్టి దావీదు జీవితంలో గొప్ప కార్యం జరిగింది. ఒక గొర్రెల కాపరి రాజు అవటం ఏంటంటే, నిజంగా మనం ఉన్న స్థితిలో నేను అదే అంట మనం కలిగి ఉన్న స్థితిలో మనం ఈరోజు మనం ఏ స్థితిలో వెళ్తున్నామో మన దేవుడికి తెలుసు. కాబట్టి ఏ స్థితిలో వెళ్ళినా, ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళినా, మన విశ్వాసములో మనం బలహీనపడకూడదు. ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువు చేయకుండాడంట ఆయన. ఎందుకంటే కొదువు చేయకూడదంట. గొప్పవారు, ధనికులు, భాగ్యవంతులు, ధనవంతులు, అధికారం కలిగిన వారు, ఎవరైనా సరే వాళ్ళకన్నా, వాళ్ళ పిల్లల కన్నా మేలు కొదువు అవుద్దాం. కానీ మనకున్న స్థితిలో దేవుణ్ణి ఆశ్రయిస్తే, మన దేవుడి మీద ఆధారపడితే, మన దేవుని యందు విశ్వాసం కలిగి మనం ముందుకు కొనసాగితే ఏ మేలు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో కొదువై ఉండదు అంటున్నాడు. కాబట్టి అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన